శూన్యముగాను ఉండెను. సృష్టి ప్రారంభానికి ఈ మాట అంటే, పరలోకమందు దేవుడు ఈ ప్రకృతిని కలిగించడానికి పూనుకుంటున్నాడు. ఈ ప్రకృతి కలిగించక ముందు ఎవరున్నారో మనకు కావాలి. ప్రకృతిని కలిగించక మునుపు, ప్రకృతే పుట్టలేదంటే ఇంకా ఆదాము పుట్టే అవకాశమే లేదు. ఈ ప్రకృతి పుట్టక మునుపు పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నవారు ఎవరంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం, మళ్ళీ ఆదికాండంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక చేయి పెట్టండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఈ ప్రకృతిని కలిగించక మునుపు దేవుడు ఇంకెవరినో కన్నాడంట. చూసారా? 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఎప్పుడంటే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టాడట? ఈ ప్రకృతిని కలిగించక మునుపు. ఈ ప్రకృతిని కలిగించక ముందు నేను పుట్టి తిని అంటున్నారు. ఈ నేనెవరనుకుంటున్నారు? జ్ఞానం మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం మాట్లాడుతుంది. ఇంతకీ ఈ జ్ఞానం ఎవరనుకుంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? జ్ఞానం. ఇప్పుడు సామెతలు 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము మాట్లాడుతుందంటే ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు? నేను పుట్టి తిని. నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? ఈ ప్రకృతిని దేవుడు కలిగించక మునుపు, ఈ పర్వతాలను స్థాపించక మునుపు, నేల మట్టిని రవ్వంతా కలిగించక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. అంటే పరలోకంలో మొట్టమొదటిగా తండ్రికి పుట్టినవాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. మనమేమనుకుంటాం? భూమి మీద పుట్టాడు అనుకుంటుంటాం. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పమంటారా? మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువు ఎవరని మనందరికీ తెలుసు. ఇంక అనుమానమే లేదు, యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. ఈ మాట వ్రాసే సమయానికి యేసుక్రీస్తు పుట్టాడా? ఈ మాట వ్రాసే సమయానికి యేసుక్రీస్తు పుట్టాడా? పుట్టలేదు. అలాంటప్పుడు ఏమని రాయాలి? ఏలి అనగా మనకు శిశువు పుట్టబోతున్నాడు అని రాయాలి. అంతే కదంటే. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఏలై అనగా మనకు శిశువు
పుట్టేశాడు. యేసుక్రీస్తు యెషయా గారు ఈ మాట వ్రాసే సమయానికే పుట్టేశాడా? చూసారా, పుట్టుక దినాన్ని మాత్రం చేస్తారండి. ఒక్కడికి ఒక్క మాట అర్థం తెలియదు. అందరికి బైబుల్ ఇచ్చి మోకాలు వేసి కూర్చోబెట్టి కొట్టుకుంటూ నేర్పించాలి. ఒక్కొక్కడికి పండుగలు అయితే చేస్తారా? కోడుకొని తీసుకొని వండుకొని తిని బైబిల్ అందరికీ చేతులు ఇచ్చి అందరినీ మోకాలు వేసేసి చదువు ఏలయనగా శిశువు పుట్టెను. యెషయా రాసే సమయానికే పుట్టేశాడట. మనమేమనుకుంటున్నాం? పాక దగ్గరకు వచ్చి ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు చదువుతావు ఆ మాటను? ఇప్పుడు చదువుతారు ఆ మాటను? లేదు. యెషయా గారు ఎక్కడ పుట్టిన సంగతి చెబుతున్నాడు అనుకుంటున్నారు? పరలోకంలో పుట్టిన సంగతి చెబుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. భూమి మీదకి రాబోతున్న శిశువు, భూమి మీదకి శిశువుగా రాబోతున్న ఆయన పరలోకమందు పుట్టాడు పరలోకమందు. ఇప్పుడు ఏం చేయాలి? పరలోకంలో ఉంటున్న ఆయన భూమి మీదకి రావాలి. ఇప్పుడు క్రింది వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది మాత్రం ఫ్యూచర్ టెన్స్. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఎందుకంటే ఇంకా భూమి మీదకి రాలేదు కనుక. అక్కడ పుట్టాడు, బరువు బాధ్యతలను తీసుకోవటానికి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎంత బాగుందో చూడండి బైబిల్లో.